కొరియోగ్రఫీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రెసెంట్ నీతోనేలో మన అమర్దీప్ గారిది అండ్ అలాగే తేజు గారి కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్గా, ఈవెన్ సాంగ్ సెలెక్షన్స్ కావచ్చు, వాళ్ళ ప్రాక్టీస్ కావచ్చు, ప్రాణం పెట్టే చేశారు. అండ్ ఇందాక లైక్ ఆఫ్ కెమెరా మనం మాట్లాడుతున్నప్పుడు మీరు మెన్షన్ చేసినట్టు అమర్దీప్ గారు కూడా నాకు గోవిందే కావాలి అని అడిగి మరీ తీసుకున్నారు అని చెప్పారు కదా. ఏంటి బాండింగ్ మీకు అమర్దీప్ గారికి ఎప్పటి నుంచి? బేసికలీ నీతోనే డాన్స్ స్టార్ట్ అయింది కదా. సో ఫస్ట్ మీటింగ్లోనే వచ్చాడు, ఓకే చేస్తున్నాను, అప్పుడు రియాలిటీ షో అని చేయాలి, గెలవాలని ఉండే. సో ఛానల్ వాళ్ళు అన్నారు అమర్ ఉన్నాడు అంటే, అమర్ అంటే ఓకే. సో బీబీ జోడీలో మనకు ట్రయోకి వచ్చాడు అమర్ సార్ ఫస్ట్ టైం. సో అది ఆ యాక్ట్ కూడా చాలా ఫేమస్ అయింది అవినాష్ సార్ది. సో ఆ గెటప్ వేసి చేశాడు, ఫీమేల్ గెటప్ వేసి చేశారు. సో అప్పుడు ట్రయోకి వచ్చాడు. సో ఐ న్యూ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ ప్యాషనేట్ డాన్సర్, అది తెలుసు. అండ్ అక్కడ ఫస్ట్ మీటింగ్లో వచ్చి వి మెట్ ఫస్ట్ టైం. ఓకే, హీ ఆల్సో ఒకసారి చేశాడు కదా, బాగా చేస్తాడు మాస్టర్ అని మీట్ అయ్యి మాస్టర్ నాకు కొట్టాలి, కప్పు కొట్టాలి, చెయ్యాలి, ఎలానైనా చేయాలి. సో ఆ స్పిరిట్ చూసాను ఆయనలో. సో నేను ఓకే సార్, నేను ఎక్కువ మాట్లాడను, నేను చేస్తాను, ఓకే నా 100% ఇస్తాను, డోంట్ వరీ. సో అక్కడ నుంచి ఒక చిన్న జర్నీ స్టార్ట్ అయింది నీతోనే, ఒక ఓపెనింగ్ స్పార్క్. సో బిగినింగ్లో కొంచెం ట్రస్ట్ లేదు అనిపించింది నాకు మాస్టర్ ఎలా చేస్తాడో అనిపించింది. కానీ ఫస్ట్ ఎపిసోడ్ కొట్టాము 100, మధురమే సాంగ్ ఫస్ట్ ఎపిసోడ్ కొట్టాము 100. అక్కడ హీ గెయిన్డ్ అంటే ఆ ట్రస్ట్ వచ్చేసింది, ఓకే. సో ఆ బాండింగ్ వచ్చేసింది. సో అక్కడి నుంచి వి వెంట ఆన్ చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చాము. దెన్ ఆ ఫ్యామిలీ బాండింగ్ ఉండి అంటే ఒక 3 months ఉండి మేము ప్రాక్టీస్ చేసి, ఇంకా చాలా బాడీ లాంగ్వేజ్ నేను చేంజ్ చేశాను. ఎక్కువ ఎనర్జీ వద్దు సార్, కామ్ డౌన్ అంటే చాలా ఇన్ఫ్లేమబుల్ అంటారు కదా, ఆయనకి ట్యాగ్ దానివల్లనే వచ్చింది. చాలా ఎనర్జీ, ఎక్కడ ఎనర్జీ పెట్టద్దో అక్కడ ఎనర్జీ పెడతాడు. కానీ హీ సో ప్యాషనేట్. అంటే మేడం ఈజ్ అ క్లాసికల్ ఫీల్డ్ డాన్సర్, కానీ ఏ చెప్పినా అది చేసేస్తుంది. అమర్ చేస్తున్నాడు కదా, నేను చేసేస్తా ఆ ఫీల్డ్ లో కాంపిటీషన్ 100% తగ్గేదే లేదు, అస్సలకి తగ్గదు. చేస్తాను సార్, చేస్తాను. సో ఏదైనా వావ్ ఎలిమెంట్ కూడా చూపిస్తే, సో షీ ఆల్వేస్ గివ్ హర్ 100% చేస్తాను, ఇంకా బెటరే చేసి చూపిస్తుంది. అప్పుడు అమర్ సార్ ఇలా చూసి ఏంటి మాస్టర్ నాకన్నా సో ఆ ఫీల్ కూడా వచ్చేస్తుంది అప్పుడు. కానీ బోత్ ఆర్ సో గుడ్, లైక్ చాలా మా బాండింగ్ అనేది ఒక ఫ్యామిలీలా ఇప్పుడు. సో అంటే మాస్టర్ ఆర్టిస్ట్ ఆ ఫీల్ ఒకటి ప్రొఫెషన్లో, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఫ్యామిలీ ఇలా బాండింగ్ ఉంది. ఎందుకంటే బాంబే నుంచి ఇక్కడికి వచ్చాక నాకు కొందరే సపోర్ట్గా ఉన్నారు. సో అందులో అవినాష్ సార్, అమర్ సార్, వీళ్ళందరూ చాలా క్లోజ్గా నాకు సపోర్ట్ అయ్యి బ్యాక్ హ్యాండ్ ఇచ్చారు. ఓకే, సో అంటే కాసేపు నీతోనే పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. సో బాంబే అంటున్నారు, సో వెర్ ఆర్ యూ ఫ్రమ్, బోర్న్ అండ్ బ్రాటప్ ఎక్కడ? సో బేసికలీ బోర్న్ అండ్ బ్రాటప్ బాంబే మనకు. అండ్ అమ్మ నాన్న కూడా ఇక్కడ వికారాబాద్. సో మెట్లకుంట అని ఒక ఊరు ఉంది పరిగి దగ్గర. సో అక్కడ నుంచి మేము సో వస్తుంటాం పోతుంటాం అలా. సో ఈ డాన్స్ ప్యాషన్ అన్నది ఎలా స్టార్ట్ అయింది? వికారాబాద్ లో పుట్టిన మీరు బాంబే వరకు ఎలా వెళ్ళారు? అవి ఏంటి అసలు ఎక్కడ లింక్ కుదరట్లా, పొంతన కుదరట్లేదు? బేసికలీ అంటే బ్లడ్ ఉంటుంది కదా, ఓకే ఆ సౌత్ ఫీల్ ఒకటి అమ్మ నాన్న వల్ల అది వచ్చేసింది. అండ్ ఎప్పుడు మా ఇంట్లో సాంగ్స్ అన్నా ఏదన్నా ఇక్కడ ఉంటాం అక్కడ, కానీ అంత ఫీల్ అనేది అక్కడ ఆ ఇంట్లో ఉండేది, మూవీస్ అని. సో చిన్నప్పటి నుంచి చూసి నేను కూడా ఒక ఫ్యాన్ అయిపోయాను, టాలీవుడ్ ఫ్యాన్. ఎలా అంటే ఇటు తెలుగు, తెలంగాణ, హిందీ, మరాఠీ మొత్తం మిక్స్ చేసి మాట్లాడుతున్నారు. అండ్ ద వే యూ టాక్ అండ్ యువర్ వాయిస్, యువర్ డిక్షన్ వాజ్ వెరీ నైస్ అబ్బా, ఫ్యాన్ ఆఫ్ యువర్ డిక్షన్. ఓకే డన్ సార్, చెప్పండి. అంటే లైక్ మీరు ముంబై నుంచి, అంటే లైక్ ముంబై ఎప్పుడు వెళ్ళారు, ఏం చేశారు? బాన్ అక్కడనే అయ్యాను, బాన్ అండ్ బ్రాటప్ అక్కడనే, స్టడీస్ కూడా అక్కడనే చేసుకున్నాను. సో మామ్ డాడ్ చాలా స్ట్రగుల్ చేసి అక్కడికి వచ్చారు. అంటే ఊరికి వెళ్ళి అక్కడికి వచ్చి బాంబేలో ఒక సొంత హౌస్ అండ్ ప్రాపర్టీస్ అలా చేయడం చాలా డిఫికల్ట్ ఆ రోజుల్లో. కానీ డాడీ అనేది హీఈస్ అ స్మాల్ కాంట్రాక్టర్, అలా సిమెంట్ ఫ్యాక్టరీ అలా అక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో అమ్మ కూడా అక్కడ వెళ్ళింది. సో అమ్మ కూడా హెల్ప్ చేసేవారు డాడీకి, ఇద్దరు కలిసి వర్క్ చేసి, సో చిన్న ప్రాపర్టీ చేసి అక్కడ నుంచి మేము బ్రాన్ బాటప్ అక్కడ అయ్యి,
దెన్ వీ గ్రో అండ్ స్టడీస్ కూడా అక్కడనే స్టార్ట్ చేశాను. సో ఏంటంటే ఆ మూవీస్, టాలీవుడ్ అంటేనే ఆ మూవీస్, ఆ డాన్స్ అది ఉంటుంది కదా, ఆ ఫీల్ చిన్నప్పటి నుంచే చూసి వచ్చేసింది బేసికలీ. సో ఓకే, డాన్స్ ఆల్రెడీ ఉంది. ఆల్సో ఆ ప్రభుదేవా సార్ని చూసి అలా డాన్స్ మొదలైంది బేసికలీ. సో ఒక చిన్న డాన్స్ క్లాస్, అంటే మేము ఒక స్లమ్ ఏరియాస్లో ఉండేవాళ్ళం అక్కడ, ఇప్పుడు కూడా అక్కడనే ఉంటాము కానీ కొంచెం గ్రోత్ చేసాము. సో స్లమ్ ఏరియాస్లో ఉండేవాళ్ళం, సో చూసేవాళ్ళం అందరు డాన్స్ క్లాస్కి వెళ్ళాం. సో అక్కడ ఒక డాన్స్ క్లాస్ ఉండేది, మా మాస్టర్దే ముదస్సర్ ఖాన్ అని. సో ఐ వెంట్ దేర్ యాక్చువల్లీ. ముదస్సర్ ఖాన్ అంటే మనకి డిఐడిలో జడ్జ్, వన్ ఆఫ్ ద జడ్జ్ కదా. ఆయన స్ట్రగుల్ టైంలో కూడా నేనే ఆయన తోడు ఎప్పుడు ఉన్నాను. సో వెన్ హీ గ్రోన్ ఇన్ ఇండస్ట్రీస్, ఆ స్ట్రగుల్ నుంచి నేను యాడ్ అయ్యాను బేసిక్లీ. సో మా ఇద్దరిది బాండింగ్ అంటే వేరే లెవెల్ బాండింగ్. నౌ ఐఎమ్ వర్కింగ్ ఇండివిజువల్, కానీ ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాము. సో ఆయన వల్లనే ఇక్కడ ఉన్నాను నేను బేసిక్లీ. ఏంటంటే ఆ స్లమ్లో పుట్టి పెరిగి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఓకే నేను కూడా ఏమన్నా చేయాలి, డాన్స్లో చేయాలి, కొరియోగ్రఫీ అలా. సో ఒక చిన్న డాన్స్ క్లాస్ ఉండేది అక్కడ, ముదస్సర్ ఖాన్దే సర్ది. సో అక్కడికి వెళ్ళి ఎవ్రీడే చూసేవాడిని నేను డాన్స్. ఓకే అందరు బాగా, అంటే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు వచ్చి డాన్స్ చేస్తారు, నేర్చుకుంటారని చూసేవాడిని. సో అక్కడ వచ్చాక ఒక వన్ డే సార్ చూసారు నన్ను, ఏంటి ఎవ్రీడే వస్తున్నాడు అని. సో లోపలికి పిలిచి ఏంటి రోజు వస్తున్నావు అంటే, నాకు డాన్స్ చాలా ఇష్టం సార్, కానీ నాకు ఫీజు నేను ఇవ్వలేను అంటే, నో ప్రాబ్లం వచ్చేయండి, డబ్బు ఫీజు తీసుకోను, నువ్వు నేర్చుకోవచ్చు అన్నాడు. బేసికల్గా ఇలాంటి స్టోరీస్ అన్నవి మనకి ఎలా ఉంటాయి అని అంటే, కొన్నిసార్లు డిఐడీస్లో ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు, అండ్ అలాగే ప్రభుదేవ మాస్టర్ కొంతమందికి అలా నేర్పించడం, అండ్ అలాగే పునీత్ మాస్టర్ కొంతమందికి ఇలా నేర్పించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ముద్దస్సర్ మాస్టర్ది నేను ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నా, అంటే లైక్ ఆయనతో ఉంటారు అని చెప్పేసి, బట్ వితౌట్ ఫీజ్ తీసుకోకుండా మీకు డాన్స్ నేర్పించారు అని అంటే బిగినింగ్లో అయితే తీసుకోలేడు అస్సలకి. అండ్ హీ స్టార్టెడ్, అంటే వచ్చాక నేను చెప్పాను సార్ ఇలా పరిస్థితి, లైక్ నేను స్లమ్లో ఉంటాను, సో ఐ కాంట్ అఫోర్డ్ టు పే ఫీజ్. సో మా బ్రదర్ ఉన్నాడు, సో ఆయన కూడా చాలా సపోర్ట్ చేశాడు, నువ్వు వెళ్ళు, డోంట్ వరీ, ఐ విల్ ఆల్సో సపోర్ట్ యూ అని. కానీ అప్పుడు అంత ఫీజ్ అంతా అది లేదు. సో సార్ ఏంటంటే నువ్వు వచ్చేయి, స్టార్ట్ చేయి. సో ఆ ప్యాషన్ చూశాడు, అంతే చిన్న ప్యాషన్ స్పార్క్ చూశాడు, ఓకే నేర్చుకుంటాడు, ఇంత ఎవ్రీడే వచ్చి చూస్తున్నాడు అంటే ఓకే చేస్తాడని అక్కడ జాయిన్ అయ్యాను. ఒక 3 months 4 months జాయిన్ అయ్యి అక్కడ ఫ్రీగానే నేర్చుకొని ఒక పాయింట్లో లైక్ ఐ వాజ్ అ గుడ్ డాన్సర్. అక్కడ మంచి డాన్సర్ అయ్యాను, నేర్పించాడు. అయ్యాక ఒక్కసారి ఆఫర్ ఇచ్చాడు, ఓకే నువ్వు ఫీజు నింపట్లేదు కదా, అట్లీస్ట్ నా డాన్స్ క్లాస్లో నాకు అసిస్ట్ చేస్తావా అంటే, జస్ట్ అసిస్టెంట్గా చేస్తావా. సో అక్కడ నేను కూడా నీకు ఏమన్నా హెల్ప్ చేస్తాను. సో అక్కడ నుంచి యాజ్ అసిస్టెంట్గా ఐ హ్యావ్ జాయిన్డ్ హిమ్. దెన్ 4 years ఐ హ్యావ్ వర్క్డ్ అండర్ హిమ్ యాజ్ అసిస్టెంట్ కొరియోగ్రఫర్. ఒక డాన్స్ స్కూల్ నేను హ్యాండిల్ చేసేవాడిని ఆయన. అండ్ 4 years అయ్యాక హీ గాట్ అ ఛాన్స్ ఇన్ ఇండస్ట్రీ, సల్మాన్ ఖాన్ త్రూ. సో అక్కడ ఎవరు సపోర్ట్ లేదు, నేను చాలా సపోర్ట్ ఇచ్చేవాడిని సార్కి. సో అన్నాడు, సో ఎవ్రీ టైం నువ్వు సపోర్ట్ ఇచ్చావు నాకు, సో ఇండస్ట్రీలో నేను ఫస్ట్ స్టెప్ వేస్తున్నాను, నువ్వు నాకు సపోర్ట్గా వస్తావా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. సో అక్కడ అంటే నేను చాలా వేరే లెవెల్ ఫీలింగ్, లైక్ గూస్ బంప్స్ వస్తాయి నాకు ఇప్పుడు కూడా. సో ఏడ్చాను అప్పుడు. ఓకే హీ ఆఫర్డ్ మీ, అంతమంది ఉన్నారు కానీ ఫస్ట్ సాంగ్ రెడీ మూవీ చేసాం మేము, అందులో చిన్ని సార్ డైరెక్ట్ చేశాడు ఆ సాంగ్, హమ్కా పీని అంటే సాంగ్ ఉంది. సో దానికి నాకు అక్కడ కార్డ్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కొరియోగ్రాఫర్ కార్డు ఉండాలి, అసిస్టెంట్ కార్డు ఉండాలి, అసోసియేషన్, అప్పుడే మీరు వర్క్ చేయొచ్చు. సో సార్ కూడా అప్పుడే తీసుకున్నాడు కార్డు. అండ్ అప్పుడు అసిస్ట్ చేయమన్నాడు, కానీ నాతో అంతా ఒక 2 lakhs 3 lakhs కార్డ్కి ఉండే. సో ఏమన్నాడంటే, ఓకే డోంట్ వరీ, జస్ట్ ఫస్ట్ సాంగ్ కదా, నువ్వు నా తోడుండు, నాకు హెల్ప్ చేయి. సో యాజ్ అ స్పాట్ బాయ్ లా కూడా నేను వర్క్ చేశాను సార్ కోసం, అదే సాంగ్కి.